కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? చేతి తెల్లని చెప్పండి, అందరూ హుషారుగా. నేను కూడా బాగానే ఉన్నాను దేవుని కృపలో. పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన ఒక మాటను మనం ఈరోజు పరిశీలిద్దాం, ధ్యానం చేద్దాం. దేవుడు మోషే పర్వతం మీద గొర్రెలు మేపుకుంటూ ఒక మండుతున్న పొద దగ్గరికి మోషే వెళ్ళాడు. ఏంది మండుతూ ఉంది ఇక్కడ? దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళితే దేవుడు అన్నాడు, ఇది పరిశుద్ధమైన స్థలం, ముందు నువ్వు చెప్పులు తీసిరా అన్నాడు. నిర్గమకాండం 3:5 చదవండి. నిర్గమకాండం 3:5. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, ముందు చెప్పులు తీసి అన్నాడు. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. పరిశుద్ధమైన ప్రదేశం. బాగునండి, చెప్పులు తీసేయమన్నాడు. అందుకని మనం ఈరోజు చర్చిలో చెప్పులు బయట పెట్టి లోపలికి వస్తాం. వాటిని లోపలికి వేసుకుని రాం, బయట పెట్టేస్తాం. ఈ చెప్పులకి రకరకాల అర్థాలు బైబిల్లో ఉన్నాయి. బాగున్నాను, చాలా అర్థాలు ఉన్నాయి. పరమగీతములలో 7వ అధ్యాయం 1వ వచనం చదివితే ఇక్కడ చెప్పులు వేసుకొని చక్కగా నడుస్తున్నావు అంటున్నాడు. చదవండి దాన్ని. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు పాదరక్షలు వేసుకొని నీవెంత అందంగా నడుస్తున్నావు. చాలా అక్కడికి చాలు, అందంగా నడుస్తున్నావు. చెప్పులు లేకుండా అందంగా నడవలేము. ప్రియుడు తన ప్రియురాలను అంటున్నాడు, నువ్వు చెప్పులు వేసుకుని చాలా అందంగా నడుస్తున్నావు. చెప్పులు వేసుకుని నడిస్తే చాలా స్పీడ్ నడవచ్చు, చాలా స్పీడ్గా నడవచ్చు. చెప్పులు లేకపోతే స్పీడ్గా నడవలేము. కాళ్ళు క్షేమంగా సురక్షితంగా ఉండవు చెప్పులు లేకపోతే. కానీ మోషే నువ్వు చెప్పులు తీసేసిరా అన్నాడు. ఇది పరిశుద్ధ స్థలం, నువ్వు చెప్పులు తీసేసిరా అన్నాడు. ఇక్కడ నువ్వు చెప్పులు వేసుకొని పాదరక్షకులతో చాలా అందంగా నడుస్తున్నావు అన్నాడు. అందరూ చెప్పండి, ఎలా నడుస్తుంది? అందముగా చెప్పండి. ఎలా నడుస్తుంది? అందంగా నడుస్తుంది. చెప్పులు వేసుకొని అందంగా నడుస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా మనం బైబిల్లో గమనించి చూస్తే ఎఫెసీ పత్రిక తీయండి అందరూ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. పాదములకు సమాధాన సువార్త వలనైనా సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడి తొడుగుకొని నిలవబడండి అన్నాడు. అక్కడికి చాలు. ఇక్కడ సమాధానం, సువార్త, సిద్ధ మనసు 3 మనకు పాయింట్లు ఎఫెసీ పత్రికలో మనకు కనబడతాయి. సమాధానం, సువార్త, సిద్ధ మనసు. సమాధానం అనే జోడి ధరించుకుని, సమాధానం అనే జోడిని ధరించుకుని
ఈ చెప్పులు లేకుండా దేవుని బిడ్డలు నడవకూడదు. ఏం చెప్పులు? సమాధానము అనే ఈ చెప్పులు. యెషయాకర్త అంటాడు 61:1 నది వలె సమాధానం అంటాడు. యెషయా గ్రంథం 61:1 యెహోవా ఆత్మ ఉన్నాను అది అడిగారు. నది వలె సమాధానం అంటాడు. నది వలె సమాధానం. సమాధానం లేకుండా, ఆ జోడి లేకుండా నడవకూడదు. సమాధానం ఎలా ఉంటుందంటే, ముందు దేవునితో సమాధాన పడాలి. 2 నీ హృదయంలో సమాధానం ఉండాలి. 3 పక్కనున్నోడితో సమాధానం ఉండాలి. 4 నీకు చేతనైతే అందరితో సమాధానం ఉండాలి. సమాధానం అనే చెప్పులు లేకుండా దేవుని బిడ్డలు నడవకూడదు. బలురప్పించుట కంటే నువ్వు సమాధాన పడటం, ఆ జోళ్ళు ధరించుకొని నడవడం ముఖ్యం. సమాధానం అనే జోళ్ళను ధరించుకొని నడుస్తుంటే చాలా అందంగా ఉంటుంది చూసేవాళ్ళకి. చెప్పడగొట్టండి గట్టిగా. సమాధాన పడకుండా నువ్వు నడుస్తూ ఉంటే ప్రియుడు దాన్ని పొగడ్డు. చెప్పులు లేకుండా నడిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? నువ్వు సమాధాన పడకుండా నడిస్తే ఎట్లా? సమాధానమని జోళ్ళు లేకుండా నడిస్తే ఎలాగా? సమాధానం అనే జోళ్ళు లేకుండా నువ్వు నడిస్తే, దేవుని బిడ్డగా ఉండి రాజకుమార్తె అయినా కానీ, మారుమనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందిన నీవు కూడా ఈ సమాధానము అనే పాదరక్షకులు లేకుండా నడిస్తే ఎలాగా? సమాధానం అనే ఆ జోళ్ళు ధరించుకొని నడవాలి. నడుస్తుంటే నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు, రాజకుమారి పుత్రిక, నువ్వెంత అందముగా నడుచుచున్నావు, పాదరక్షకులు వేసుకుని ఎంత అందంగా నడుస్తున్నావు అని గ్రంథకర్త చక్కగా రాశాడు. చక్కగా పాదరక్షకులు వేసుకుని నడుస్తూ ఉందంట, అందంగా నడుస్తుందంట. దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము, ఆయన ప్రియుడై ఉంటే మనం ప్రియురాలై ఉన్న మనము, మనం నడిచే నడతల్లో, మనం నడుస్తున్న నడవడికలో సమాధానం అనే జోళ్ళు మనకు ఉన్నాయా లేదా గుర్తుపట్టండి. నీవు ఒకరితో సమాధానం లేకుండా నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు చెప్పులు లేకుండా నడుస్తున్నావు అని అర్థం. మోషేకి చెప్పులు తీసేసి రమ్మంటున్నాడు. ఇక్కడ బైబిల్ చెప్తుంది సమాధానం అనే పాదరక్షకులు వేసుకున్నాడు అంటుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో నడిస్తే వాళ్ళు చెప్పులు తెగలేదని రాసింది. చెప్పులు తెగలేదు, వాళ్ళు చెప్పులు తెగలేదు. చెప్పులు తెగకుండా వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు. చెప్పులు లేకుండా నడవలేదు. వాళ్ళు తలకి నూనె తగ్గలేదు, బట్ట చినగలేదు, చెప్పులు తెగలేదు. దేవుని బిడ్డలు సమాధానమని ఆ పాదరక్షకులతో నడవాలి. అవి లేకుండా నడిస్తే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు చక్కగా నడిచినట్లు కాదు. ఈరోజు నీ జీవితంలో ఎవరితోనైనా సమాధానంగా లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చుంటే, నువ్వు పాదరక్షకులు లేకుండా నడుస్తున్నావు. అది అందంగా ఉండదు నీ నడత. ఎవరితో అయినా నువ్వు సమాధానంగా లేకుండా నువ్వు నడిస్తే అది అందమైన నడత కాదు. నీ నడతని దేవుడు పొగడడు, మెచ్చడు. ఒకటి మనం చూడంగానే, వాడు ముఖం చూడంగానే వాడు బాధగా ఉన్నాడా సంతోషంగా ఉన్నాడా ముఖం చూస్తే తెలుస్తుంది. ఒకడు వాడి ప్రవర్తన ఎలా తెలుసుకోవాలంటే వాడు నడిచే నడతను బట్టి తెలుసుకోవచ్చు.
వాడు హృదయంలో ఉన్నవన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడు కొంచెం మాట్లాడితే చాలు. హృదయం నిండున్నది నోరు మాట్లాడుతుంది. నోరుతో మాట్లాడితే వాడిని గుర్తుపట్టచ్చు. మాట్లాడకుండా ఉంటే మోగముద్దులా ఉండవు నువ్వేంట్రా అంటారు. వాడు మాట్లాడకపోతే వాడు మనసులో ఉన్నది బయటికి రాదు. కొంతమంది లోపల ఉన్నదంతా బయట పారేసుకున్న దాకా అరిచి అరిచి ఆ తర్వాత మనిషి అంతా చిట్టుకు పోతుంటారు. ముఖం చూచి వాడిని గుర్తుపట్టచ్చు. వాడు సంతోషంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా, వాడు నడతను బట్టి వాడు ఎవడో ఎలాంటి ప్రవర్తనలో ఉన్నాడో తెలిసిపోద్ది. దేవుని నమ్ముకున్న బిడ్డలు పాదరక్షకులు వేసుకొని అందంగా నడవాలి. అందంగా నడవాలి. వాళ్ళు నడుస్తూ ఉంటే సమాధానం ప్రజలకి తెలియజేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పాదములకు సమాధానమనే జోడులు ఉన్నాయా లేదా? దేవుని మందిరానికి వస్తున్నారు, మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సమాధానమైన జోళ్ళు మీకు వేసుకొని నడుస్తున్నారా లేకుంటే నడుస్తున్నారా? మోషేని తీసి రమ్మంటున్నాడు. దేవుడు ఇప్పుడు మనకు చెప్తున్నాడు, సమాధానమనే పాదరక్షకులు వేసుకొని నడవండి అంటున్నాడు. మీ కాళ్ళకి పాదరక్షకులు ఉన్నాయా లేదా పరీక్షించుకోండి. కొంతమంది నడుస్తుంటే అందంగా ఉంటుంది. ఎందుకు అందంగా ఉంటుందంటే వాళ్ళు సమాధానమనే ఆ జోళ్ళు ధరించుకుని నడుస్తున్నారు కాబట్టి చూసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది. నేనైనా మీరైనా ఎవరైనా సరే సమాధానం లేకుండా నడవకూడదు. ఆ జోళ్ళు లేకుండా నువ్వు నడిస్తే నీ కాళ్ళు గాయపరచబడతాయి. నీ నడతలో నువ్వు కన్నీళ్ళు కాల్చాల్సి వస్తుంది. మీరు కావాలంటే చదవండి, సమూయేలుకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయం 30 వచనం. దావీదు చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. చూడండి, ఇక్కడ చెప్పులు లేవు. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు, ఒలీవ కొండల చెట్టు ఎక్కుతూ ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా చెప్పులు లేకుండా కాలినడకను నడుస్తున్నాడు. అతని వద్దనున్న అతనితో ఉన్నోళ్ళందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. చెప్పులు లేకుండా కొండ ఎక్కారు కాబట్టి ఏడుస్తున్నారు. కొడుకు తరుముకుంటున్నాడు, ఈయన పరిగిస్తూ ఉన్నాడు. ఇంటి పట్టున ఉన్నాడు. కొడుకుతో సమాధానం లేదు, హృదయంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. పరిగిస్తున్నాడు, కొండ మీదకి ఎక్కుతున్నాడు, చెప్పులు లేకుండా ఎక్కుతున్నాడు. ఈరోజు సమాధానం అనే చెప్పులు లేకుండా చాలామంది సేవకులైన విశ్వాసులైన నడుస్తూనే ఉన్నారు, గాయపరచబడుతున్నారు. అందంగా లేదు నడత చూడ్డానికి. సమాధానమనే ఆ జోళ్ళు లేకుండా నడిస్తే అందంగా ఎలా ఉంటుంది? వికారంగా ఉంటుంది. చెప్పులు వేసుకుని నడిస్తే అందం వేరు. అందుకని రకరకాల కంపెనీ వాళ్ళు రకరకాల చెప్పులు తయారు చేస్తున్నారు నడవడానికి అందంగా. వృద్ధులు బాత్రూంలో కింద పడకుండా ఉండడానికి చెప్పులు తయారు చేశారు. వాళ్ళు ఆ చెప్పులు వేసుకుని నడిస్తే పడరు, బాత్రూంలో పడరు. చాలామంది వృద్ధులు 70% నడిచేటప్పుడు కాళ్ళు జారిపడి కాళ్ళు ఇరగొట్టుకుంటుంటారు, బాత్రూంలో పడి కాళ్ళు ఇరగొట్టుకుంటుంటారు. ఈ బాత్తులో పడకుండా ఉండేందుకు కూడా చెప్పులు తయారయ్యి రెడీ. బీపీ తగ్గేదానికి కూడా చెప్పులు తయారయ్యి. నడుస్తుంటే వెనక ఒకటి నెడుతున్నట్టుగా ఉంటాయి కొన్ని చెప్పులు. ఒక నడుస్తుంటే సౌండ్ వస్తుంది, కొయ్యి 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 నడుస్తుంటాయి. రకరకాల చెప్పులు వచ్చినాయి. కానీ దేవుని బిడ్డలు వేసుకోవాల్సిన నడవాల్సిన చెప్పులు ఏంటంటే సమాధానము అనే పాదరక్షకులతో మనము
దేవుని మన యేసయ్య ప్రియుడైతే, ఆయన ప్రియురాలైన రాజకుమార్తెగా ఉన్న మనము నడిచేటప్పుడు అందంగా మనం నడవాలంటే సమాధానమనే బంధాలతో, సమాధానమనే పాదరక్షకులతో మనం నడవాలి. పాదరక్షకులు లేకుండా నడిస్తే ఎలాగండి? పాదరక్షకులు లేకుండా నడిస్తే ఎట్లాగా? చీల్చుకుపోతే కాళ్ళు. ప్రియమ దేవుని బిడ్డలారా, సమాధానము అనే ఆ పాదరక్షకులు వేసుకొని మనం నడవాలి. చాలామంది జీవితంలో ఈ సమాధానం అనే పాదరక్షకులు లేవు. కొంతమంది తల్లిదండ్రులతో సమాధానంగా లేరు, కొంతమంది భార్యతో సమాధానంగా లేరు, కొంతమంది భర్తతో సమాధానంగా లేరు, కొంతమంది జీవితంలో వాళ్ళకి సమాధానం లేని స్థితిలో చెప్పులు లేకుండా తిరుగుతూ ఉన్నారు. సమాధానం అనే ఒక పాదరక్షకులు నీకు ఉంటే నీ నడత అందంగా ఉండును గాక. చవలగొండి గట్టిగా, అర్థమైతే కొట్టండి. అది కొట్టండి. ఏముండాలి? మన జీవితంలో సమాధానం అనే పాదరక్షకులు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ దీన్ని పోగొట్టుకోకండి. దావీదు చూడండి, చెప్పులు లేకుండా నడవడం వలన దుఃఖపడుతూ ఏడుస్తూ, అతనితో కూడా ఉన్నవాళ్ళందరూ ఏడుస్తారు. సమాధానం లేకుండా ఉంటే నువ్వే కాదు, నీ ఇంట్లో అంతా సమాధానం లేకుండా పోద్దు. ఒక సమాధానం లేకుండా చెప్పులు లేకుండా నడిచేవాడు నడిస్తే, రాజు చెప్పులు లేకుండా నడుస్తున్నాడు, కొండ మీదకి ఎక్కుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఎక్కుతున్నాడు. అసలు కారణం ఏంటంటే చెప్పులు లేవు. చెప్పులు లేకుండా నడుస్తున్నాడు, కొండ మీదకి ఎక్కుతున్నాడు చెప్పులు లేకుండా. చెప్పులు లేకుండా పొరపాటును కూడా మనం నడిస్తే నడవలేము. షూ వేసుకుంటే ఎంత స్పీడ్గా నడుస్తాం, చెప్పులు వేసుకుంటే కొంచెం ఈడ్చుకుని నడవాల్సి వస్తుంది. కొంచెం సమస్యగా ఉంటుంది. కానీ షూ ఉంటే చాలా స్పీడ్గా నడవచ్చు. మన నడత కరెక్ట్గా ఉండాలంటే సమాధానం ఉంటేనే మన నడత కరెక్ట్గా ఉన్నట్లు. లేకపోతే నీకు చెప్పులు లేకుండా నడుస్తావు, ఎక్కడ ఏమి తొక్కతావో నీకే తెలీదు. మురికే అవుతాయి నీ కాళ్ళు, పాడైపోతాయి నీ కాళ్ళు. అంటే నీ నడత సరిలేని స్థితిలో నువ్వు నడుస్తున్నావు కనుక నీ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంటావు. చాలా నష్టం కొని తెచ్చిపెట్టుకుంటా. కారణం ఏంటంటే నీ కాళ్ళకి ఏం లేవు, చెప్పులు లేవు, పాదరక్షకులు, షూ లేదు. అది వేసుకుని నడుస్తుంటే చక్కగా చూడ్డానికి అందరికీ అందంగా కనిపిస్తుంది. ప్రజల సంగతి దేవుడుగా నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నా బిడ్డ చక్కగా నడుస్తున్నాడు అని నిన్ను చూసి ఆయన ఆనందిస్తాడు. అపోస్తలుడైన పౌలు కూడా అదే చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నడవండి. మనం నడిచేవాళ్ళు మనం కాళ్ళకి చెప్పులు ఉన్నాయా లేదా అన్న సంగతి గుర్తుపట్టాలి. సమాధానమనే పాదరక్షకులు ఉన్నాయా లేదా అన్న సంగతి గుర్తుపట్టాలి. అదే ఎఫెసీ పత్రికలో 3 పాయింట్లు ఉన్నాయి. మళ్ళీ చదవండి, ఎఫెసీ పత్రిక 6:15. పాదములకు సమాధాన సువార్త వలన అయిన సమాధాన సువార్త అనే ఇప్పుడు సువార్తనే వలనైన పాదరక్షకులు కావాలి. ఇప్పుడు సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలి. మని సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. ఈ పాదాలు
సువార్తని శుభవార్తని చెప్పడానికి నడవాలి కానీ దుర్వార్తను మోసుకుని పోయే పాదాలుగా ఉండకూడదు. సువార్తని చెప్పే పాదాలు. ఇప్పుడు సమాధానం అనే జోడు ఉండాలి, సువార్త అనే జోడి కూడా ఉండాలి మనకు. ఈరోజు ఓసన్న మినిస్టర్లు, దైవ సేవకులు ఆదివారం పాస్టర్లం కాదు మేము. ఆదివారం ఆరాధన అయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు సువార్త చెప్పడమే. స్తోత్రం, హల్లెలూయా. సువార్త చెప్పని సంఘానికి శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించని సంఘానికి శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించాలి. కొంతమంది ఆదివారం ప్రసంగం చేసి కూర్చుంటారు ఇంట్లో, ఇంకా మొదటం ఎక్కడికి వెళ్ళరు. సమర్పించుకునే సేవకులు ఉంటే, తప్పుగా ఖండించే సేవకుడు ఉంటే, సువార్త ప్రకటించే సేవకుడు ఉంటే, కాపరిగా ఉండే సేవకుడు ఉంటే, ఉపదేశం చెప్పే సేవకుడుగా ఉంటే ఆ సంఘం సురక్షితంగా ఉంటుంది. చప్పడబడండి గట్టిగా. ఎలా ఉంటుంది ఆ సంఘం? సురక్షితంగా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో జోళ్ళు వేసుకొని నడుస్తున్నావు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ గొర్రెల్ని కనాలి, సేవకుడు సువార్త ప్రకటించాలి. ఈ శుభవర్తమానాన్ని అందరికీ చెప్పాలి. మనం ఎవరు చెప్పాలి? ఇప్పుడు యెషయా గ్రంథం 61 చదవండి. ఆత్మ నా మీద ఉన్నది. యెషయా గ్రంథం 61 చదవండి. ఇప్పుడు ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానాన్ని ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బంధింపబడిన వారికి విముక్తిని బంధింపబడిన వారిని విడిపించుటకు యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కొట్టండి చప్పళ్ళు సంతోషంగా. ప్రభు నమ్ముకున్న నీవు, ఈ సమాధాన సంబంధమైన సువార్తను అంగీకరించిన నీవు, సమాధానం అనే బంధం జోళ్ళు ధరించుకున్న నీవు ఈ శుభవర్తమానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఈ జోళ్ళు ధరించుకోవాలి. ఈ సువర్తమానాన్ని ప్రజలకు చెప్పగలగాలి. దేవునాత్మతో నింపబడి ఉన్న నీవు, విశ్వాసిగా ఉన్న నీవు, సేవకుడుగా ఉన్న సేవకులు సువార్తను ప్రకటించే ఆ జోళ్ళు వేసుకొని నడవాలి. సువర్తమానాన్ని ప్రకటించాలి. సంతోషకరమైన వార్త, దేవుడే భూమి మీదకి దిగొచ్చాడు. ఇది శుభవర్తమానం. ఆయన సర్వలోక కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. శుభవర్తమానం. ఈ శుభవర్తమానాన్ని మనం నోట పెట్టుకొని, మనం ఈ సువార్తని జోళ్ళు ధరించుకొని మనం ప్రజలకి చెప్పాలి. ఈ జోళ్ళు వేసుకొని నడవాలి. దేవుని ఆత్మతో నింపబడి ఉన్న నువ్వు శుభవర్తమానాన్ని నీ నోట ఉండాలి. ఆ పనికి మళ్ళీ మాటలు కాదు, నీ నోట్లో ఉండాల్సింది. నువ్వు నడిచే నడతలో ఈ చెప్పులు జోడి వేసుకొని నడిస్తే నువ్వు సువార్త చెప్తూ నువ్వు వెళుతున్న ప్రాంతమంతా నీ ద్వారా సస్యశ్యామలముగా మారునుగాక. ఆమేన్. ఈ సువార్తని జోళ్ళు ధరించుకొని నువ్వు ముందుకు నడవాలి. చెప్పులు లేకుండా నడవకూడదు. అందముగా, బహు అందముగా నడవాలి. చాలా అందంగా నడుస్తుంది అని ఆ రాజకుమార్తెని రాజు పొగుడుతున్నాడు. ఇప్పుడు నిన్ను చూసి దేవుడు పొగడాలంటే
నీవు సమాధానమనే జోళ్ళు, సువార్త అనే జోడి, ఆ జోళ్ళు వేసుకొని నువ్వు నడవాలి. నీ నోట్లో ఎటువంటి పనికి మాలిన వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. నువ్వు నోరు తెరిస్తే ఆ శుభవర్తమానం ప్రజలకు అందించబడాలి. ఈ జోళ్ళను ధరించుకొని ఉన్నావా? నేను విశ్వాసనండి, సేవకులు కదా చెప్పాల్సింది, నేను చెప్పకూడదు కదా. గొర్రెలను కనాలి, కాపరి దాన్ని పోషించాలి. గొర్రెకున్న మంచి లక్షణం పోతూ 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 పిల్లల్ని కంటది, 2 పిల్లల్ని కానేస్తుంది. వాడు కాపరి పైన ఎత్తుకుని పోతూ ఉంటాడు. పోతూ పోతూనే కంటాయి, పోతూ పోతూ లేచి వెంటనే నడుస్తాయి, పుట్టంగానే లేచి నడుస్తాయి, ఎత్తుకుని పైన వేసుకుని నడుస్తుంటాయి. నువ్వు సేవకుడు అయితే, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు కొన్ని గొర్రెలు కనాలి. ఏ జోళ్ళు వేసుకొని? సువార్త అనే జోళ్ళు, దేవుని ఆత్మతో నింపబడి భారభరితమైన ఆత్మ నీలో ఉంటే, ఆత్మల భారం కలిగి శుభవర్తమానాన్ని చెప్పగలిగే ఆ పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను హక్కుదారులుగా నేను చేశారు కనుక నీవు చక్కగా నువ్వు అడుగుపెట్టిన ప్రాంతంలో సువార్తను చెప్పాలి. కొన్ని ఆత్మల్ని రక్షించి దేవుని సన్నిధికి నడిపించాలి. ఆ చెప్పులు వేసుకొని నడుస్తున్నావా? మనం ఎక్కడ అడుగు పెడితే ఆ ఊరు రక్షించబడిపోవాలి. ఎందుకు తెలుసా? నీ నోట ఏముంది? శుభవర్తమానమని జోళ్ళు ధరించుకొని నువ్వు నడుస్తున్నావు. ఆ నడుస్తుంటే ఎంత అందంగా ఉంటుంది చూడడానికి. ప్రియుడు పొగడతాడు నేను చూసి, ఎంత అందంగా నడుస్తుందా. ఇప్పుడు చూడండి, మన గుడారాల పండుగ జరుగుతుంది, ఎక్కడెక్కడి నుంచో జనం ఇక్కడికి ఎందుకు వస్తారు? దైవ సేవకులు యేసన్న గారు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. వాళ్ళందరూ సమాధానమని జోళ్ళు ధరించుకొని సువర్తమానమని శుభవర్తమానాన్ని విని వాళ్ళు ఆ రక్షించబడిన అనుభవంలో, ఆనందంలో ఆ సువార్త జోళ్ళు ధరించుకొని నడిచి వస్తూ ఉంటే చూసిన వాళ్ళందరూ ఆహా ఎంత చక్కగా నడుచుచున్నారు వీరు అని. ఇశ్రాయేలులో వంకర లేదు, చక్కగా నడుచుచున్నారే వీళ్ళు. చెప్పులు వేసుకొని ఎంత అందంగా నడుస్తున్నారు చూడు, చూస్తుంటే అందంగా. తప్పల్లో, ముళ్ళల్లో, ఎడారుల్లో చెప్పులు వేసుకుని నడుస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. 40 సంవత్సరాలు, ఒక్కరోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు చెప్పులు తెగకుండా నడిచారు. ఈరోజు చాలా మందికి చెప్పులు తెగాయి. సువార్త ఒకప్పుడు చెప్పామండి, ఇప్పుడు చెప్పలేదు. ఏమైనా తెగిపోయినాయి. ఏం తెగిపోయినాయి? నీ నోట శుభవర్తమానం అనే మాటలు తెగిపోయి ఆ చెప్పులు లేకుండా నడుస్తున్నారు కొంతమంది. దానివల్ల ప్రభు నామానికి అపకీర్తే కానీ దేవుని నామానికి ఘనత కలగదు. అదే దైవ సేవకులు యేసన్న గారు అంటారు, నేను పిడికిడితో అన్నం తినగలిగే శక్తి ఉన్నంత వరకు సువార్తను నేను ప్రకటిస్తాను. ఆ జోళ్ళు నా దగ్గర ఉన్నాయన్నాడు. ఆమె దేవునికి స్తోత్రం కలిగింది. శుభవర్తమానాన్ని నన్ను వదలరా, నేను వెళ్ళి వాక్యం చెప్తాను అన్నాడు. బైబుల్ ట్రైనింగ్ జరుగుతున్నది, నన్ను తీసుకెళ్ళండి, అక్కడ వాళ్ళకి వాక్యం చెప్పాలన్నాడు. నన్ను తీసుకెళ్ళండి, నేను వాక్యం చెప్పాలని. సకల విధములైన జ్ఞానం చేత బుద్ధి చెప్పి ఆయన ఎదుట నిలబెట్టవాలని లాస్ట్ యేసన్న గారు చేసిన ప్రసంగం ఇదే. సకల విధములైన జ్ఞానం చేత ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పి ఆయన ఎదుట నిలబెట్టాలి నేను అన్నాడు. ఆ జోడులు నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకెళ్ళాలని. సమాధానంతో క్రీస్తుతో బంధాన్ని కల్పించడానికి కొరకు ఆ సమాధాన జోళ్ళు తరించుకొని నేను నడుస్తున్నా, తీసుకెళ్ళండి అన్నాడు. ఈరోజు నీవు సమాధానపరచగలిగే జోళ్ళు నీ దగ్గర ఉన్నాయా? శుభవర్తమానం నీ నోట్లో ఉందా? దుర్వార్తను నీ నోట్లో పెట్టుకొని తిరుగుతున్నావా? కొంతమంది చెడ్డ పనికి మాలిన మాటలు నోట్లో పెట్టుకొని చెప్పులు లేకుండా తిరుగుతుంటారు. చెప్పులు లేకుండా తిరుగుతుంటారు ఇష్ట ప్రకారం. సమాధానం అనే చెప్పులు, సువార్త అనే చెప్పులు లేవు. ఆ రక్షకులు, పాదరక్షకులు వేసుకొని నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందంటే, చూస్తుంటే ఎంత అందంగా ఉంటుంది, చూడడానికి ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుంది.
ఒకటి, సమాధానం అనే జోళ్ళు ఉండాలి. 2, స్వర్తమానం శుభవర్తమానం అనే జోళ్ళు మనకు ఉండి మనం నడవాలి. 3, అక్కడే ఉంది ఏమని, సిద్ధ మనస. ఎఫెసీ పత్రికలో సమాధాన సువార్త వలన సమాధాన స్వార్థ అయిన సిద్ధ మనస్సును సిద్ధ మనసు అనే జోళ్ళు ఉండాలి. సిద్ధ మనసు అనే జోళ్ళు వేసుకుని మనం నడవాలి. సిద్ధ మనస్సు లేకపోతే ఎవరే బాప్తిసం పొందనంటే నేను ఇప్పుడు పొందను, నాకు చెప్పులు లేవంటాడు. సిద్ధంగా లేడు కాబట్టి వాడు పొందడు. సిద్ధంగా ఉండమని బైబిల్ చెప్తుంది. సిద్ధపాటు అనే చెప్పులు ఉండాలి. రేపు కాదు, ఈరోజే, రైట్ నో. ఈరోజే నీ జీవితంలో నువ్వు సిద్ధపాటు. ఇప్పుడు ప్రభు వస్తే త్వరగా నేను ఆయన దగ్గరికి వెళ్తాను. సిద్ధపాటు అనే జోడి నీ దగ్గర ఉండాలి. నిర్గమాకాండ 12:11 వచనంలో వాళ్ళు పస్కా పశువుని వధించుకొని తింటున్నారు. అక్కడ ఏందో చూడండి, 12:11. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని, మీరు చెప్పులు తొడుగుకొని, చెప్పులు లేకుండా మీ కర్రలు చేతపట్టుకుని త్వరపడుచు దాన్ని తినాలి. ఇది యెహోవాకి పస్కా బలి. చెప్పులు వేసుకొని తినాలి. ఏం చెప్పులు? సిద్ధ మనసు అనే చెప్పులు. రెడీ. అది తినేటప్పుడు ఎలా తినాలి? సిద్ధంగా. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు చెప్పులు తుడుచుకొని సిద్ధంగా తినాలి. దాన్ని నిప్పుల మీద కాల్చుకొని మిగిలించుకుంటా తినాలి. సిద్ధపాటు అనేది లేకపోతే నీకు చెప్పులు లేవు అని అర్థం. ఒకడు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాడండి, మీకు అర్థమవుతాడు చెప్తానండి. ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాడు, చెప్పులు వేసుకుంటున్నాడు. ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాం లేదా? చెప్పులు వేసుకుంటే మనం ఏమడుగుతాం? ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాం. చెప్పులు వేసుకుంటామంటే వాడు ఎక్కడికి పోవడం అని. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, చెప్పులు వేసుకుంటున్నాడు, వెళ్ళిపోతాడు అని ఇంట్లో వాడు చెప్పులు తీసి దాచిపెడతాడు ఏడకపోవడానికి. ఒకరి సంగతి అనవసరం. నేను చెప్పులు లేక నడవలేము. చెప్పులు వేసుకుంటే నాతో మీరు ఎవరినాడు? ఇక్కడ ఒక కాలు అక్కడ కాలు వేస్తాడు స్పీడ్గా. చెప్పులు లేకపోతే నేను కూడా నడవలేము. షూ వేసుకుంటే బాగున్నాడు. షూ వేసుకుని చెట్లు కూడా ఎక్కుతాడు. షూ వేసుకుని గోడలు కూడా ఎక్కేస్తాడు. చెప్పులు వేసుకుంటే పెద్ద స్పీడ్ నడవలేదు, కానీ షూ వేసుకుంటే బాగా స్పీడ్గా నడుస్తాయి. ఇప్పుడు కూడా మొన్న ఒక షూ కొన్నాను. అది వేసుకుంటే ఇంకా చాలా స్పీడ్గా నడుస్తున్నా. చాలా బాగా నడుస్తున్నా, బాగా హుషారు చాలా స్పీడ్గా నడుస్తున్నా. సిద్ధపాటు అనే ఆ చెప్పులు చోటు బయటకు వెళ్తే చెప్పులు ఎందుకు వేసుకున్నాడు అంటే, చెప్పులు లేకపోతే చెప్పులు లేకపోతే మనం నడవలేము. సిద్ధపాటు అనే మనసు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం సిద్ధంగా ఉండాలి. ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి. శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు, లోకంలో జరిగే రకరకాల సమస్యలకి అన్నిటికీ సిద్ధపడే ఉండాలి. మనం సిద్ధపడి దిగాం. మనం ఆ జోళ్ళు వేసుకొని దిగున్నాం. సిద్ధపడి వచ్చున్నాం. సిద్ధపాటు. రెడీ. మీరు రెడీయా? నేను రెడీగా ఉన్నాను అలా చెప్పండి. చాలామంది చెప్పలా. మీరు చెప్పండి, రెడీగా ఉన్నా చెప్పండి. ఇటు పక్కన వాళ్ళు మీరు చెప్పండి. సిద్ధంగా ఉన్నారా? ప్రభు రాకడికి సిద్ధంగా ఉండాలి మనం. ప్రభు రాకడికి సిద్ధంగా ఉండాలి మనం. రెడీ. ఎస్ఎన్ గారు మీటింగ్కి వెళ్ళేటప్పుడు మేమందరం అక్కడ ఉండేవాళ్ళం. ఎవరిని తీసుకెళ్తాడో మాకు తెలియదు. కారులో మాకు తెలియదు. మేము అందుకని ఏం చేసేవాళ్ళం అంటే, ఎప్పుడు రెడీగా ఉండేవాళ్ళం. ఎప్పుడు పిలుస్తాడో నాయన రెడీగా ఉండేవాళ్ళం. ఎక్కువ అనేవాడు, ఎక్కేసేవాళ్ళం.
కొన్నిసార్లు రెడీగా ఉంటావు. ఎవరు ఒకడు పోయి ఏసన్ దగ్గర, అన్నా నేను వస్తాను అన్నాడు. నువ్వు మోకాళ్ళు వంగి నేను వచ్చేంతవరకు మోకాళ్ళ మీద ఉండిపో అన్నాడు. ఆయన పిలిచినప్పుడు మనం రెడీగా ఉండాలి, కానీ మనం రెడీగా ఉండి నేను వస్తానంటే ఎలాగా? షోలమతి ఉంది, ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నాడు. తలుపుది అని తలుపు తడుతున్నాడు. తీస్తేగా సిద్ధపడే ఉంది ఆల్రెడీ. తలుపు తీయ నిద్రమొకంది, నిద్రపోతుంది. నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన పిలిచినప్పుడు నేను రెడీ అనాలి. అది జోడి ధరించుకున్న నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదని చాలా ప్రాముఖ్యం. రెడీగా ఉన్నావా? ప్రభు ఈరోజు వస్తే నేను వెళతాను, సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి. అది ఆ చెప్పులు ధరించుకొని మీరు తినాలి. దాన్ని ఎప్పుడు రెడీగా త్వరగా తినాలి. ఐగుప్తుని విడిచిపెట్టి బయటికి రావాలి. మీరు తినండి. సంహారం వచ్చి అంత దేశమంతా రాజకుమారుడితో చనిపోతున్నాడు. మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. సిద్ధపాటు లేకపోతే నువ్వు చెప్పులు వేసుకుని నడవాలంటే, సిద్ధంగా లేకపోతే ఎట్లా నడుస్తావు? ముళ్ళ కంపల్లో పోవాల్సి వస్తుంది. చెప్పులు లేకపోతే నడుస్తావా? మండు టెండలో నడవాల్సి వస్తుంది. చెప్పులు లేకుండా నడుస్తావా? కొన్ని దేశాల్లో షూ ఎందుకు వేసుకుంటారు? చలి ఎక్కువ కనుక కాళ్ళకి షూ వేసుకుంటారు. కాళ్ళకి సాక్స్ వేసుకొని షూ వేసుకుంటే చలి ఉండదు. చేతులు కాళ్ళు మనం కానీ కవర్ చేసుకోగలిగితే చలి తగ్గుతుంది. రెడీగా ఉన్న వాళ్ళు షూ వేసుకు ఎప్పుడు చెప్పులు రెడీగా సిద్ధంగా ఉండాలి. అంటే సిద్ధపాటు అనే మనసు నువ్వు కలిగి ప్రభు రాకడికి సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభు రాకడికి? చెప్పులు తడుక్కొని సిద్ధంగా ఉన్నావా? మోషేని చెప్పులు తీసేయమన్నాడని నువ్వు చెప్పుల్లా కూడా తిరిగితేట. మోషేకి సందర్భం అక్కడ, ఆ సందర్భం ఏంటో తెలియబడలేదా? ఆ స్థలం పరిశుద్ధ స్థలం తీసేసిరా అన్నాడు. నువ్వు చెప్పులు వేసుకొని నడవాల్సినది ఏం చెప్పులవి? ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నువ్వు సమాధానమైన చెప్పులు, సువార్త అనే బంధం అనే చెప్పులు, సిద్ధపాటు అనే చెప్పులు వేసుకొని నువ్వు రెడీగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వచ్చేటప్పుడు ఆయన మనం ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు అనే చెప్పులు లేకపోతే నీ జీవితంలో ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. ప్రియుడు వచ్చాడని తలుపు తట్టి ప్రియుడు వచ్చాడని కేకనబడింది అర్ధరాత్రి వేళ. వాళ్ళు సిద్ధంగా లేరు. నూనె వెలిగించుకొని సిద్ధంగా లేరు. వాళ్ళు సిద్ధంగా లేరు కనుక బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. నువ్వు సిద్ధంగా ఉంటే నీ ప్రియుడు నువ్వు సిద్ధపాటుతో నడుస్తూ ఉంటే చూడాలని ఆశగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి అంత అందంగా నడుచుచున్నావు అని నిన్ను పొగడాలనుకుంటున్నాడు. కొంతమంది మమ్మల్ని అక్కడెక్కడెక్కడ కలుస్తారని, నువ్వు పలానా ఊళ్ళో మీటింగ్ పెట్టావు, పలానా ఊళ్ళో వాల్ పోస్ట్ చూసాం, పలానా దగ్గర ఒక మీటింగ్ ఉంది. మీరు ఎంత చక్కగా మీరు నడుస్తూ ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నారు అని వాళ్ళు మాకు చెప్తుంటారు. మారుమూల గ్రామం ఆ ఊరికి వచ్చారన్న, ఆ ఊళ్ళో 50 మందికి ఉన్నారు. అక్కడ 50 మంది కదా, ఒక్కరున్నా రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కరికైనా పోయి సువార్త ప్రకటించాల్సిందే. ఎంత మారుమూల ప్రాంతానికైనా వెళ్ళాలి. దావీదు చూడండి, చెప్పులు లేకుండా ఎక్కుతూ ఏడుస్తున్నాడు ముసుకొకటి వేసుకుని. అయ్యో అయ్యో చెప్పులు లేకుండా. ఆయన ఏడిచేది కాక ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. కారణం ఏంటంటే చెప్పులు లేవు. ప్రియురాలు సమాధానము, స్వార్థ, సిద్ధపాటు అని ఈ జోళ్ళు లేకుండా నడవకూడదు.
అలా నడిస్తే నీ నడత దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. చక్కగా రాసింది బైబిల్లో. మీరు చూడండి, లూకాసు వార్త 15:22 చదువుకుందాం. లూకాసు వార్త 15:22 చదువుకుందాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వానికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి తొడిగించి పాదములకు చెప్పులు తొడిగించారు. చెప్పులు లేకుండా తిరిగాడు పందుల దగ్గర. తండ్రికి విరోధంగా ప్రవర్తించి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రితో విభేదం పెట్టుకొని సమాధానాన్ని పోగొట్టుకొని దేవుడిచ్చిన ఈ ఆస్తిని దుర్వ్యాపారం చేసి ప్రాణాత్మ శరీరాలతో పందులతో తిరిగి పరలోకానికి తండ్రికి విరోధంగా పాపం చేసి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. చెప్పులు లేవు, వీరికి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. పందుల దగ్గర పొట్టుతో కడుపు నింపుకోవాలని పోయి దూర ప్రాంతానికి వెళ్ళి సంపాదించుకోవాలన్న దుర్వ్యాపారం, మంచి వ్యాపారంగా దుర్వ్యాపారంతో సంపాదించుకోవాలని వెళ్ళి ఆస్తినంతా దుర్వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకొని పందుల దగ్గర తినే ఫుడ్డుతో దాన్ని తిని బ్రతకాలనుకొని అవి తినలేకపోగా బుద్ధొచ్చి తిరిగి వస్తున్నాడు. వాడు కాళ్ళకి చెప్పులు లేవు, బట్టలు లేవు, మురికితో వచ్చాడు. దేవుడు నడిపిస్తే 40 సంవత్సరాలైనా సరే చెప్పులు తెగకూడదు. 40 సంవత్సరాలు అవ్వచ్చు, 400 సంవత్సరాలు అవ్వచ్చు, యుగాలు అవ్వచ్చు. మన జీవితంలో దేవునితో ఉన్న ఆ నడిచే అనుభవము పొరపాటును కూడా మన నడత వంకర టంకర మార్గాలు, అడ్డదుడ్డాల మార్గాల్లో మనం నడవకూడదు. ఐఎమ్ ద వే, నేనే మార్గమైనాను రాని పిలిచిన ఏకైక మహనీయుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పులు వేసుకొని నడవాలి. తప్పిపోయిన కుమారుడు చెప్పులు లేవు. ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక ఆచారం ఉంది. వాళ్ళ ప్రజల్లో ఒక ఆచారం ఉంది. దేన్నైనా వ్యాపారం చేసేటప్పుడు, ఇది నాకు వద్దు అనుకున్నప్పుడు, ఏదైనా చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు తీసేస్తాడు. రూతు గ్రంథం 4:7 ఇశ్రాయేలీలను బంధు ధర్మమును గూర్చి ఏదైనా బంధువుల విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు, క్రయ విక్రయములను ఏదైనా కొనడం అమ్మడం, ఏదైనా మనం కొనడం వినడం అంటే ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కొనడం అమ్మడం విషయంలో కానీ ప్రతి సంగతిని స్థిరపరచడానికి పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, పూర్వంలో జరిగిన ఒక మర్యాద ఒకటి ఉంది. అదేంటంటే ఒకడు తన చెప్పును తీసి తన పొరుగు వానికి ఇచ్చుటయే, వాడు పక్కన పెట్టడమే. ఈ పని ఇశ్రాయేలీలలో ప్రమాణంగా ఉంది. రూతు విషయంలో ఒక బంధువు ఉన్నాడు, వాడు చేసుకుంటాడో లేదో అని అడిగితే నాకు అవసరం లేదని చెప్పులు తీసాడు పెట్టాడు. అప్పుడు బోయాజు చేసుకున్నాడు. సబ్జెక్ట్ అది. అక్కడ చెప్పులు లేకుండా వ్యాపారం కానీ, బంధుత్వంలో కానీ, దైవికంగా కానీ జీవితంలో మనము ముందుకి నడవలేము, అందంగా ఉండదు. మనం సిద్ధపాటుతో రెడీగా ఉండాలి. యేసన్న గారు మీటింగ్ జరిగేటప్పుడు ఎవరికి వాక్యం ఇస్తాడో తెలియదు. కొన్నిసార్లు మేమంతా యేసన్న గారు మేమందరం కలిసి
అండమాన్కి పోయాం. అండమాన్లో మేరీ ల్యాండ్ అని ఒకటి ఉంది. మేరీ ల్యాండ్లో సైన్యం ఉండేవాళ్ళు అన్నమాట. సైన్యం జపాన్ వాళ్ళు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. అప్పుడు బర్కస్ కట్టుకుని దాని లోపల ఉండేవాళ్ళు. ఆ ప్లేస్కి వెళ్ళాం. చాలా బాగుంటుంది. పెద్ద పాత మందిరం, సినిమాలు కూడా తీస్తుంటారు అక్కడ. ఆడికి వెళ్ళాము, అందరం కూర్చున్న పాట పాడమన్నాడు అదే స్టేజ్ మీద. చర్చి అంతా పడిపోయి, పైన ఏమీ లేవు, మొత్తం పాత పడిపోయి అట్లా ఉంటుంది అది. చాలా ఓల్డ్ మేరీ ల్యాండ్ అని ఒకటి ఒక ల్యాండ్, మేరీ ల్యాండ్ సముద్రం మధ్యలో ఉంటుంది. అక్కడికి బోట్లు అక్కడ పోతే అక్కడికి పోతాం. వెంకటేష్ కూడా సినిమాలు షూటింగ్లు తీస్తూ ఉంటాడు. దాంట్లో చాలామంది తీసేది, చాలా సినిమా యాక్టర్లు ఆ ల్యాండ్లో. ఆ దేవాలయంలోకి అక్కడికి వెళ్ళి, ఆ చర్చిలోకి వెళ్ళి అందరం కూర్చొని పాట పాడండి రా అన్నాడు. పాట పాడాం. ఫ్రెడీ వాక్యం చెప్పన్నాడు. ఆయన ఎప్పుడు ఎవరికి వాక్యం చెప్పమంటాడో తెలియదు, ఎప్పుడు చెప్పమంటాడో తెలియదు. వాక్యం చెప్పన్నాడు. నేను లేచి యేసుకేలు గ్రంథం తీయండి అన్న. యేసుకేలు గ్రంథం తీయండి, 4వ అధ్యాయం తీయండి అన్న. అంతా అయిపోయిన తర్వాత అంటాడు, వీడికి ఎప్పుడు చెప్పినా వాడు నేను ఇప్పుడు చెప్పను, నాకు ఇప్పుడు కాదులే, నేను సిద్ధంగా లేను, నేను ప్రిపేర్ కాలేదు, ప్రేరేపణ రావట్లేదు. కొంతమంది ఉంటారు, నా సువార్త కూడా రారంటే నాకు ప్రేరేపణ లేదు, దేవుడు చెప్తే వస్తా. అన్నీ సైతాన్ మాటలు. దేవుని నమ్ముకున్న బిడ్డలు, చెప్పులు వేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎవరు రెడీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నరపుత్రుడా పెంకు తీసుకో, ఆ పెంకు మీద యెరూషలేము రూపానికి అని ప్రసంగం చేసిన చూడు. ఎన్ని రాళ్ళు పడిపోయినా, ఎన్ని మొక్కలైపోయి దీన్ని మళ్ళీ కట్టాలంటే ప్రతి దాని మీద యెరూషలేము రూపాన్ని గీయాలి. ఒక్కొక్క రాయి ఒక్కొక్క ఆత్మకు మీద యెరూషలేము రూపాన్ని గీసి దాన్ని యెరూషలేము రూపానికి తీసుకురావాలి అని ప్రసంగం చేసి కూర్చున్నా. వీడు చూడరా ఆలోచించుకోకుండా చెప్పాడు కొంచెం కూడా. అనంతపూర్లో 3 రోజులు చర్చి కట్టా. 3 రోజులు మీటింగ్లు పెట్టి 3 రోజులు చర్చి కట్టా. రాయచూరులో 3 గంటల్లో చర్చి పూర్తి చేశాడు. మన మినిస్ట్రీలో ఇది గర్వంగా చెప్పుకునేది కాదు, దేవుడు మనతో ఉండి చేసే కార్యాలు చెప్తున్నాను. ఈరోజు రాయచూరులో పెద్ద చర్చి, అనంతపూర్లో 3 రోజులు పూర్తి చేసి ఆడికి వచ్చాడు యేసన్న గారు. మొదటి రోజు మీటింగ్ అయిపోయింది, 3వ రోజు బ్యాప్టిస్టాలు అని చెప్పేసి అక్కడ షామ్యాన్ వేసి, చర్చిలో ఏమి లేదు మనకి, అక్కడ షామ్యాన్ వేసి అక్కడ ఎదురుగా ఈ డ్రైవర్లు నీళ్లు పోసుకోవడానికి తొట్టి ఒకటి పెద్దది ఉంది. దాని పక్కన షామ్యాన్ వేసిన స్టేజ్కి ఎదురుగా యేసన్న గారు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. బ్యాప్టిస్టాలకి వాక్యం చెప్తారని ఎంత సౌండ్ సిస్టమ్ పెట్టి పాటలు పాడుతా ఉన్నాను, అంతా చేస్తున్నాం. నేరుగా వచ్చి కుర్చీ చేసుకుని కూర్చొని వాక్యం చెప్పు అన్నాడు. బ్యాప్టిస్టానికి వాక్యం చెప్పు అన్నాడు. ఏమీ ఆలోచించుకోవాలి. తీయండి బైబుల్ అన్న, తీయండి బైబుల్. రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అన్నాడు. అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందాలి అని చెప్పాడు. బ్యాప్తిసం పొంది, నేను బ్యాప్తిసం పొందంటే బ్యాప్తిసం ఇచ్చాడు. తనకు తన ఇంటి వారికి ఇచ్చాడన్నారు కాబట్టి చిన్నపిల్లలకు కూడా లెక్కేసి చిన్నపిల్లలకు కూడా చిలకనిపిస్తున్నారు అని తీసుకొని నేను సుమారు 1:15 వాక్యం చెప్పిన. ఆ లాస్ట్లో క్యాషాప్ బట్టలు వేసుకుని భిక్షాటన చేసేవాళ్ళు అక్కడ కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. చివరిలో వాడు కూడా వచ్చి దేవుని కృపను బట్టి నేను చెప్పింది వాడికి అర్థమైపోయింది, బ్యాప్తిసం పొందాడు. కాషా బట్టలు వేసుకున్నవాడు వచ్చి బ్యాప్తిసం పొంది సుమారు ఆ రోజు 150 మందికి బ్యాప్తిసాలు ఇచ్చాడు యేసన్న. మనం వాక్యం చెప్పడానికైనా కానీ ఒకరితో సమాధానంగా ఉండేందుకు కానీ ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మీరు సమాధాన పరుస్తాను రా అంటే అప్పుడు నేను ఇప్పుడు రాను పండగ పోయిన తర్వాత అంటాడు ఒకడు. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు. నేను వెళ్ళి సమాధానపరచడానికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు ఇంట్లో పోయి ఇద్దరు సమాధాన పడండి అని వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ చెప్తే పండగ పోయిన తర్వాత కోర్టులో చూసుకుంటాం అన్నారు.
ఎంత ఆలస్యమైతే అంత బంధకాలు చిక్కుకుంటారు, కాళ్ళు చీలిపోతాయి. ముసుగేసుకు దావీదు ఎలా ఏడ్చాడో అట చెప్పులు లేకపోతే ఏడవాలి. ఎంత తొందరగా సమాధాన పడితే అంత ఆనందం, ఎంత సిద్ధపాటుగా ఉంటే అప్పుడు దేవుడికి నువ్వు ఉపయోగపడతావు. రెడీ అనాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఆడికి పంపించాలి, పో వెంటనే రెడీ అనాలి. ఆ స్థలానికైతే నేను బాగున్నావు అనుకో, నువ్వు సిద్ధంగా లేవు. యేసన్న చాలాసార్లు చెప్పేవాడు, ఒకరిని ట్రాన్స్ఫర్ చేస్తే అంత దూరమా అన్నాడు ఒకడు, అంత దూరం వేసేవేందన్నాడు ఒకడు. వెంటనే యేసన్న ఏమన్నంటే, దూరాన్ని ఎక్కడి నుంచి కూల్చావు తమ్ముడు అని అడిగి. మీరు చెప్పండి, దూరాన్ని ఎక్కడి నుంచి కూర్చుంటాడు? మీరు చెప్పండి. సేవకుడు దూరాన్ని ఎక్కడి నుంచి కూర్చుంటాడు? నన్ను ఇంత దూరం వేస్తున్నావే అంటే, వాడి ఇంటికాడి నుంచి కూల్చాడా, గోరంట్ల నుంచి కూల్చాడా, లేకపోతే ఎక్కడి నుంచి కూల్చినట్టు? వాడు కొలవడానికి ఒక పాయింట్ కాదు. ఇప్పుడు కొలవాలంటే పాయింట్ నుంచి కదా కొలుస్తాం. మనం సిద్ధంగా ఉండాలి కదా. మనం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి. బూది గంతాలు మనవే, దేవునికి స్తోత్రం కలుగును గాక. బూది గంతాలు మనవే, సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు అనే జోడు లేకపోతే వాడు వెళ్ళలేడు కదా. ఆ చెప్పులు వేసుకోండి, ఎప్పుడు రెడీ, సిద్ధం, నేను రెడీగా ఉన్నాను, బయలుదేరుతాను అంతే. యేసన్న గారు చెప్పేవారు చాలాసార్లు. అన్నగారిని ట్రాన్స్ఫర్ చేస్తే బట్టలు ఉతికి పెట్టినట్టు ప్లాస్టిక్ కాగితం చుట్టుకుపోయి అక్కడ ఆరబెట్టుకున్నాడు పోయి. ఆ చెప్పులు వేసుకున్నాడు కాబట్టే బట్టల మీద నేరం మోపుకుంటా ఆరిన తర్వాత రేపు పోతానని. రేపటి వరకు నువ్వు ఉంటావు ఉండవు ఎవరో తెలుసు. పొమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోవాలి. వాళ్ళు యూదులకి, ఇజ్రాయెల్కి వాళ్ళకి ఆచారం ఉంది, చెప్పులు తీసి అక్కడ పెట్టడం, చెప్పులు తీసి అక్కడ పెట్టడమే. చెప్పులు లేకుండా చాలామంది తిరుగుతున్నారు. ఏ చెప్పులు చెప్పండి? ఒకటేంటి? సమాధానం అనే చెప్పులు. రెండవది శుభవర్తమానం నీ నోట్లో లేదు. శుభమే మాట్లాడాల, శుభవర్తమానమైన మాటలే నీ నోట్లో రావాలి. ఆ జోళ్ళు ధరించుకుని నడవాలి. 3 సిద్ధపాటు అనే జోళ్ళు ధరించుకుని నడవాలి. ఇవి 3 లేకుండా నువ్వు నడిస్తే దావీదు ఏడ్చినట్టే ఆడవాలి. తప్పిపోయిన కుమారుడిలాగా నీ పరిస్థితి మారుతుంది. తప్పిపోయిన కుమారుడిలాగా అయిపోతుంది నీ పరిస్థితి చెప్పులు లేకపోతే. సిద్ధంగా ఉన్నావా? ఎవరున్నారు నా నిమిత్తం పోవడానికి? నేనున్నాను. బైబిల్లో ఉందా? అది చదవండి. ఎవరున్నారు నా నిమిత్తం వెళ్ళడానికి? నేనున్నాను, రెడీ, నేనున్నాను. ఎవరున్నారు నా నిమిత్తం? నేనున్నాను, నన్ను పంపించు. రెడీగా ఉండాలి. మన సేవ ఇప్పటికే 1200 చర్చిలు ఉన్నాయి, ఇంకా చర్చిలు ఉన్నాయి, ఇంకా కట్టాలి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మన టార్గెట్ బూది గంతాలు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. శుభవర్తమానాన్ని పట్టుకొని ఆ చెప్పులు ధరించుకొని సర్వలోకానికి వెళ్ళండి. ఎవరున్నారు నా నిమిత్తం? నేనున్నాను, నన్ను పంపండి అలా. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పిన సారాంశం ఏంటి? ఇప్పుడు ఈ వాక్యం సారాంశం ఏంటి? మోషేని చెప్పులు తీసేయమన్నాడు కనుక మనం కూడా చెప్పులు లేకుండా తిరగాలని. ఒక పాస్టర్ నన్ను కలిసాడు, చెప్పులు లేవు ఆయనకి, అసలు చెప్పులే లేవు. ఏమంటే మా గురువుకి చెప్పులు లేవు అన్నాడు. ఎవరు మీ గురువు అన్న? మా పాస్టర్. ఎవరు మీ గురువు అన్న? ఒకరోజు ఆయన గురువు కలిసి, నువ్వు చెప్పులు ఎందుకు లేవు? దేవుడు మోషేని చెప్పులు తీసేయమన్నాడు, నేను చెప్పులు లేకుండా నడుస్తున్నాను. ఆ చెప్పులు కాదురా, డోలుగా అవి కాదు, చెప్పులు వేసుకోవాల్సింది ఆ చెప్పులు కాదు నాయన, ఈ చెప్పులు వేసుకుని నడవండి. కాళ్ళన్నీ మురికి బట్టి ఎక్కడెక్కడంటే తొక్కి కాళ్ళు గలీజ్ చేసుకుంటున్నారు చాలామంది. ఈ చెప్పులు లేక, సమాధానం అనే చెప్పులు లేక, సువార్త అనే చెప్పులు లేక, సిద్ధపాటు అనే చెప్పులు లేక, దావీదు లేక
చివరికి ఒక వాక్యం చెప్పి చదివించి ముగిచేస్తాను. యెషయా గ్రంథం 52:7 సువర్తమానం చెప్పే వాళ్ళ పాదాలు ఎట్లుంటాయి అనుకుంటున్నారు? సువార్త ప్రకటించుచు సమాధానము చాటించు, సమాధానాన్ని చాటించుచు సువర్తమానం ప్రకటించు, సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారమును ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ గురించి ప్రకటించే వాళ్ళ పాదాలు, సువార్తను గురించి చెప్పే వాళ్ళ పాదాలు, సిద్ధపాటు కలిగి ఉండే వాళ్ళ పాదాలు, పరిశుద్ధ పర్వతం మీద వాళ్ళ పాదాలు సుందరమై ఉంటాయి. సియోను గురించి చెప్పే వాళ్ళ పాదాలు. నీ పాదములు సుందరంగా ఉండాలంటే నీ జోడు ధరించుకోవాలి. రక్షణ సువార్తను ప్రకటించాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు రాకడికి, మరి ముఖ్యంగా ప్రభు రాకడికి నువ్వు సిద్ధంగా ఎదురు చూస్తూ ప్రభు రాకడి కొరకు ఎదురు చూడాలి. ప్రభు రాకడి సమీపంగా ఉంది. నువ్వు ఆ చెప్పులు ధరించుకొని నడిచి చూడు. అప్పుడు అంటాడు ప్రియుడు, రాజకుమార్తె, నీవు పాదరక్షకులతో ఎంత అందంగా, ఏముంది అక్కడ, ఎంత అందంగా, ఏదో ఉంది, మంచి మాట ఉంది, చాలా చక్కటి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నీవెంత అందముగా నడుచుచున్నావు. అందం కాదు, ఎంత అందంగా నడుచుచున్నావు. అదండి అందం అంటే. ఫ్యాషన్ షో కాదు, టిక్ 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 నడుస్తుంటారే, ఆ అందం కాదు నేను చెప్పి. దేవుని సేవలో నువ్వు జాగ్రత్తగా నడిస్తే, సిద్ధంగా ఉంటే, సమాధానమైన సువార్త ద్వారా సమాధాన పడిన నీవు ఆ సువార్తను అందరికీ ప్రకటించగలిగి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే 10 మందిని రక్షించి నువ్వు ఎత్తబడకపోతే ఏం లాభం? చాలామంది వాళ్ళు చాలామందిని సిద్ధపరుస్తారు, వాడు రారు ప్రభు రాకడికి. వారు ఎత్తబడరు. కొంతమంది వారు సిద్ధపాటును పోగొట్టుకుంటారు, సిద్ధంగా ఉండరు. చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఇప్పుడు ఏముందిలే, వయసు అయిపోయిన తర్వాత చూద్దాంలే, పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత ఆలోచిద్దాంలే. మీరు కాళ్ళకి జోడులు ధరించుకొని ఉంటే, తండ్రి ఒకవేళ మీ దగ్గర చెప్పులు లేకపోతే తండ్రి దగ్గరికి వస్తే ఆయన చేతులు చాపి రానాయన అని వస్త్రాలు తొడిగించి, స్నానం చేయించి, వస్త్రాలు తొడిగించి, ఉంగరం వేయించి, చెప్పులు తొడిగించి, చెప్పులు పోగొట్టుకున్న సంగతి తండ్రి గుర్తుపట్టి తనకు చెప్పులు తొడిగించాడు. ఈరోజు మేము దేశమంతా సువార్త ప్రకటించగలుగుతున్నామంటే, ఎక్కడికి వెళ్ళినా నిరభ్యంతరంగా ధైర్యంగా సమాధాన సువార్తను ప్రకటిస్తున్నామంటే, సిద్ధపాటు కలిగి ఉన్నామంటే, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రభు పిలిస్తే వెళతామన్న సిద్ధం పాటు మనస్సు కలిగి జీవిస్తున్నామంటే, దైవ సేవకులు మమ్మల్ని అలాగ నడిపించి సిద్ధపరిచేందు కొరకు కాళ్ళకి జోళ్ళు వేసుకుంటారా అని వేపించి, సమాధానమని జోళ్ళు వేపించి, సువార్త అనే జోళ్ళు వేపించి, సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్పడం వల్ల ఈరోజు రేపటి గురించి ఆలోచించుకుంటే ఈరోజు సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 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 సిద్ధంగా ఉండండి. మన ముందు బృహత్తరమైన కార్యక్రమాలు ఉన్నాయి. గుడార్ల పండుగ ఉంది, సిద్ధంగా ఉండండి. సిద్ధపాటు కలిగి ఉండండి. చెప్పులు వేసుకున్నాడు అండి. ఒకసారి గుడాల పండుగ గ్రౌండ్ క్లీన్ చేస్తా ఉన్నాం. ఏసాను అందరు చెప్పులు తీసి నడవండి రా అన్నాడు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూర్చుకోకూడదు, మీరు శుభ్రంగా క్లీన్ చేస్తారని చెప్పులు తీయడాను.
చెప్పులు తీపిచ్చి మొత్తం గ్రౌండ్ అంతా నడిపించాడు. ముందు చెప్పులు వేసుకుని క్లీన్ చేయించాడు. శుభ్రంగా క్లీన్ చేసామంటే చెప్పులు తీయండి మీరు అన్నాడు. నడవండి అంటే క్లీన్. అక్కడక్కడ కొన్ని ఉన్నాయనంటే అదే కదరా, మీరు కాదు బయట వచ్చే వాళ్ళకి మనం స్థలం సిద్ధంగా పెట్టాలా, రెడీ చేయండి అన్నాడు. మనం ఈ చిన్న కార్యక్రమానికి ఇంత సిద్ధపాటు కలిగి ఉన్నామే, మన రక్షణ అనుభవాన్ని గురించి ఏంటి, మన ప్రభు రాకడ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? గుడాల పండుగ జరగకపోతే ఎట్లాగా ఎలాగా ఎలాగా ఎలాగని ఆలోచిస్తున్నారే. అసలు ప్రభు రాకడికి మనం ఎత్తబడకపోతే మన పరిస్థితి ఏంటి? దాని కొరకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. లేచి నిలబండి, ఎక్కడున్నాడు అక్కడ నిలబండి. పరిశుద్ధ పర్వతం మీద స్వర్తమానాన్ని ప్రకటించే వాళ్ళ పాదములు ఎంత సుందరములు. సమాధానమైన జోళ్ళు ధరించుకున్న వాళ్ళ పాదములు ఎంత సుందరములు. సిద్ధపాటనే జోళ్ళు ధరించుకున్న వాళ్ళ పాదములు పరిశుద్ధ పర్వతం మీద గొర్రె పిల్లతో కలిసి యేసయ్యతో కలిసి ఆనందించబోయే రోజు సమీపంగా ఉంది. నీ కాళ్ళకి జోళ్ళు ఉన్నాయా? తప్పిపోయిన కుమారుడు చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. దావీదు చెప్పులు లేకుండా నడిచి ఏడుస్తున్నాడు, వేదన పడుతున్నాడు. తనతో కూడా ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు కారుస్తున్నారు చెప్పులు లేకుండా ఉండడం వలన. నీ జీవితంలో పాదరక్షకులు ధరించుకొని దేవుని కొరకు ప్రభు త్వరగా రాబోతూ ఉండగా నువ్వు నడుస్తున్న నడత అందముగా, బహు అందముగా ఉండాలి. ప్రభు చూస్తూ ఉన్నాడు నిన్ను నన్ను. మనం నడిచే నడతను చూస్తూ ఉన్నాడు. ఎలా నడుస్తున్నావు? నీ నడవడిక క్రీస్తులోనే ఉందా? ఒక భక్తుడు అంటాడు, ఆయన మార్గంలో నేను నడవడం కాదు పరిగిస్తానంటున్నాడు. నువ్వు చెప్పులు ధరించుకోకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? సిద్ధపాటు కలిగి ఉంటావా? నీ జీవితంలో సమాధానంగా ఉన్నావా? భర్తతో సమాధానంగా ఉన్నావా? నీ భార్యతో సమాధానంగా ఉన్నావా? సహోదరుడా, చెప్పులు లేకుండా తిరుగుతున్నావు. సాతాను చెప్పులు లేకుండా తిప్పాలని ప్రయత్నిస్తున్నాడు నిన్ను. జాగ్రత్త. ప్రభు రాకడికి సిద్ధపడు. పాదరక్షకులు వేసుకుని ఎంత అందముగా నడుచుచున్నావు. నీ నడతను చూచి ఆయన సంతోషించినట్లుగా, నీ నడవడికను చూసి ఆయన ఆనందించేటట్లుగా నీ జీవితం ఉండాలి. ఈరోజైనా నీ జీవితంలో ప్రభువా నేను నడతను సరి చేసుకుంటాను, నీ మార్గంలో నడుస్తాను, సమాధానం కలిగి జీవిస్తాను, నీతో సమాధాన పడతాను, నా హృదయంలో సమాధానం దయచేయి, పక్కనున్న వాళ్ళతో సమాధానం ఉంటాను, చేతనైతే అందరితో సమాధానంగా ఉంటాను. ఆ జోళ్ళు నాకు ధరింపజేయి. ఎన్నిసార్లు తప్పిపోతావు? చేతులు చాపి పిలుస్తున్నాడు, ఆయన చేతులు కుర్చీగా లేవు. ఎన్నిసార్లు పాదములకు చెప్పులు లేకుండా నడుస్తున్నావు? సోదరుడా, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నావు చెప్పులు లేకుండా నడిచి. కాళ్ళు శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు నడిచే నడత కరెక్ట్గా ఉంటే ప్రభువు నిన్ను గణపరుస్తాడు. రెండు చేతులెత్తి, ప్రభువా ఈరోజు నుంచి నేను జాగ్రత్తగా నడుస్తాను, సమాధానం అనే జోళ్ళు వేసుకుని నడుస్తాను. సమాధానం లేని స్థితిలో కదా నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు. నేను నడిచే నడత సరిలేదని అందరూ మాట్లాడుతున్నారు. అదే నేను సమాధాన పడితే
ఎంత అందంగా నడుస్తుంది అని నువ్వు చెప్పగలిగేటట్లుగా నేను నడవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో తీర్మానం చేసుకుని, నీ జీవితంలో ఈరోజు తీర్మానం చేసుకుని పాదరక్షకులతో అందంగా నడుస్తానని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రార్హుడా, మీ స్తోత్రం స్తోత్రం. అయ్యా, రెండవ ఆరాధనలో తండ్రి మీరు మాతో తేటగా సూటిగా మీరు మాట్లాడినందుకై స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, మీ వాక్కులు వినేటట్లుగా తండ్రి అయ్యా, సిద్ధ మనసు అనే జోడు తడుక్కుని ప్రభా అయ్యా, సమాధాన సువార్త వల్లైనా అయ్యా ఈ జోడు తొడుక్కొని ఈ సేవ చేయటకు సహాయం చేయండి. పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం. అయ్యా, ఎంతోమంది అయ్యా ఈ రోజున తండ్రి ప్రార్థనకి ఎంతోమంది రావటానికి వీలైంది. ఆయన రప్పించారు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవా సిద్ధ మనసు అనే జోడును తొలగించి నడిపించమని వేడుకుంటున్నాం. కృప చూపండి అయ్యా. స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కృప దయచేయండి. యేసురాజా స్తోత్రం. తండ్రి కనికరించి ఈ ఆదివారం ఆరాధనలో ప్రభా మీ చేతికి మా ప్రాణాత్మ శరీరాలు మీకు అప్పగిస్తున్నాం తండ్రి. రాజా సహాయం చేయండి అయ్యా. సిద్ధ మనసు అనే జోడును తొలగించి తండ్రి అయ్యా, పాదములకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనసు అనే జోడును తొలుకొని నాయన మేము అయ్యా యుద్ధ వీరులుగా పోరాటకు సహాయం చేయండి తండ్రి. ఆశ్చర్యకరుడా, స్తోత్రం స్తోత్రం. పాస్టర్ గారు వాక్యం చెప్పిన పాస్టర్ గారిని మీరు బలపరచండి, అభిషేకించండి, దీవించండి తండ్రి. ఇంకా నా ప్రభా పలు ప్రాంతాల్లో మీ దాసుని బలంగా వాడుకోండి నాయన. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా సహాయం చేయండి. యేసయ్యా తండ్రి మీ స్తోత్రం స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని పెట్టుకున్నాం. కనికరించుమయ్యా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. కాపాడి యేసయ్యా మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు పవిత్రపరిచి సిద్ధపరచమని మన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.